నలుగుట్ల నిలబడి మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచనలు చేసుకుని మాట్లాడాలి. ఏంటికంటే మాట కూడా తూట ఆసొంటిదే. ఒక్కసారి నోట్లకేంచి బయటికి వచ్చిందంటే వెనకకు తీసుకోలేము. అందులో ఈ నడుమ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేటోళ్ళు ఎక్కువయ్యారు. అందుకే మాట ఈగింత పైలంగా ఉండాలి. ఇగో గిట్టనే మెగాస్టార్ ముచ్చట్ల మీద ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద రచనే అవుతున్నది చూడుర్రి. నిన్నయాల ఏం మాట్లాడితే ఏమయ్యేది తెలుస్తలేదు, ముచ్చట ఏటేటు తిరిగేది తెలుస్తలేదు. ఇక గిట్లనే మంగళవారం నాడు ఓ సినిమా మీటింగ్కు పోయిన మెగాస్టారు నవ్వుకుంటా ఓ ముచ్చటెళ్ళ తీసిండు. ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ అయినరు, అందుకే ఈసారి ఓ మనవాన్ని గాని అని చెప్పిన మా చరణ్ అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు ఇల్లు లేడీస్ హాస్టల్ లెక్క మారింది అన్నట్టు కూడా మాట్లాడిండు. మరి ఇక ఒక్క వారసుడన్నా ఉండాలే కదా అన్నట్టు కూడా మాట్లాడిండట. ఇక గీ ముచ్చట్ల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా అరుచుకుంటారు. ఆగో మగ పొల్లగాన్లే వారసులా, ఆడ పొల్లగాన్ల అంటే గంత నాదానైనరా అని ఒకళ్ళు, గంత పెద్ద మనిషి నలుగుట్ల గట్ల మాట్లాడతాడా అని ఇంకొకళ్ళు, ఆడపిల్లలను చిన్న చూపు చూసిండు అని ఇంగింతమంది గిట్ల తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారట. ఏమైనా చిరంజీవి సార్ గట్ల మాట్లాడేది లేకుండే అని కొంతమంది మహిళా సంఘపోలు కూడా గరమైనరు. అయితే అన్ని ఇండ్లలో ఉండే ముచ్చట్లే గవి. ఆయన ఏదో నవ్వుకుంటా మాట్లాడిండు, మనవడు కావాలి మనవరాలు కావాలి అని అవ్వాతాతలు ఇండ్లల్లో గట్లనే అడుగుతుంటారు. గదే ముచ్చటను గిట్ల మెగాస్టార్ 10 మందిలో చెప్పేటాలకు గిట్ల నెత్తికో తీరు మాట్లాడుతున్నారు అన్నట్టు జరంతమంది వెనకేసుకొని వస్తున్నారు. ఏమైనా మెగాస్టార్ ముచ్చట్ల మీద సోషల్ మీడియాలో నెట్ అన్నలు జోరుగా కామెంట్లు రాస్తున్నారు. మరి ఇక ముచ్చట ఎంత దాకా పోతుందా ఏమో చూసుకుంటూ పోవాలి.